హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. చాలా మందికి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది. బట్ అబ్బా ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత ఎక్కువ రిటర్న్ వస్తుంది, పెట్టుబడి ఎక్కువ ఉండాలి, రాబడి ఎక్కువ వస్తుంది అప్పుడే అనుకుంటారు. బట్ టు బి ఆనెస్ట్ తక్కువ డబ్బుతోటి కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంపెనీస్లో మంచిగా ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా వస్తాయి అనమాట. మళ్ళీ ఆ టాప్ బెస్ట్ కంపెనీస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు టెక్నికల్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు, వారిని పిలిచేద్దాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నా. ఓకే. సో, అంటే ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం స్టాక్ మార్కెట్స్‌లో మంచి స్టాక్స్ ఏవి ఇన్వెస్ట్ జేయాలి అని. బట్ చాలా మందికి అరే మిడ్ క్యాప్ అంటే తక్కువ పెట్టుబడితోటి మంచి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ జేయాలి. ఎట్ ది సేమ్ టైమ్ మంచిగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ రావాలి అనుకుంటారు. సో, వాటిలో బెస్ట్ కంపెనీస్ అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? తప్పకుండా అండి. ఇది కూడా మంచి వ్యాలిడ్ క్వెషన్. ఎందుకంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు సపోజ్ ఏషియన్ పెయింట్ ఉంది. హ్మ్. అది 3000 మినిమమ్ ఉంది. అలాగే టీసీఎస్ ఉంది. ఇప్పుడు 4000 ఉంది. ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టి మనం 100 షేర్లు కొనాలన్నా 4,00,000 అవుతుంది. అంత పెట్టుబడి మనీ ఉండకపోవచ్చు. అలా ఉండి రిటర్న్ వచ్చే వాళ్ళకి అవి ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ కంపెనీస్ అంటాం. హ్మ్. ఇప్పుడు అలాంటి రిటర్న్స్ కూడా మనకి కొంచెం మంచి కంపెనీస్‌లో స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్‌లో ఏమున్నాయి, తక్కువ వాల్యూ ఉండయి అనేది కూడా చాలామంది ఇన్వెస్టర్స్ అడుగుతున్నారు మనని. హ్మ్. కాబట్టి ఈ ఎపిసోడ్‌లో వాళ్ళ కోసం ఇది చెప్తున్నా. ఇది మళ్ళీ మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నేను కూడా బాగా అనలైజ్ చేసుకున్నాను. కాకపోతే మీ అందరికి తెలిసిందే, మార్కెట్స్ అన్నీ రిస్క్ రివార్డ్ ఉంటాయి కాబట్టి మీరు బ్లైండ్‌గా అయితే అవ్వద్దు. మీరు 1, కూడా 2 మంచిగా సార్లు చెక్ చేసుకొని అనలైజ్ చేసుకోండి. చేసుకొని అవ్వండి. సో, ఇవి కూడా ఇప్పుడు నేను చెప్పే కంపెనీస్ అన్నీ కూడా టాప్ 500 కంపెనీస్‌లోనే చూజ్ చేసుకున్నా. హ్మ్. కాబట్టి మనమేమి చిన్న చిన్న కంపెనీస్ ఏం చెప్పట్లేదు. టాప్ 500 ఇండియాలో టాప్ 500 కంపెనీస్. సో, ఫస్ట్ కంపెనీ ఏంటంటే మనందరికీ ఎప్పటినుంచో తెలిసిన కంపెనీ అశోక్ లేలాండ్. ఓకే. హ్మ్. అశోక్ లేలాండ్ అనేది దానికి యాక్చువల్‌గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే ఏమవుతుందంటే దానికి రావాల్సినంత గుర్తింపు రావట్ల. యాహ్! యాక్చువల్‌గా సేల్స్ బాగున్నాయి. కంపెనీ ఫండమెంటల్స్ బాగుంది. గ్రూప్ బాగుంటుంది. వాళ్ళకి మార్కెట్ పెనిట్రేషన్ ఉంది. అలాగే న్యూ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. మిగతా వాటితో కంపేర్ చేస్తే వాటి ఎగ్జిస్టెన్స్ ఉంది. అయినా ఏంటంటే ప్రొడక్ట్ వేరియేషన్ చూపించలేకపోవటం, లేకపోతే ఈవెన్ వాళ్ళ యొక్క సెగ్మెంట్‌లో కూడా లీడర్స్ వాళ్ళు. అయితే ఈ కంపారిటివ్‌లీగా ఈ యొక్క బుల్ రన్‌ని ఇంకా ఇది క్యాచ్ చేయలేదు. కానీ చార్ట్స్ అన్నీ కూడా ఇది ఒక మంచి పొటెన్షియల్ అనేది అంటే చూపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి. నుంచి వస్తుంది కానీ ఇప్పుడు ఇది బ్రేక్అవుట్స్ అయ్యి హ్మ్. ఇది కొంచెం మంచి మూవ్‌మెంట్ ప్రైస్‌లో మనకి వేరియేషన్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో, అశోక్ లేలాండ్ ఇప్పుడు మేము వీడియో చేసే టైంలో ఉన్న రేట్ అయితే ₹168 అలా ఉంది. ఓకే. దీన్ని ఇక్కడ బై చేసుకొని మళ్ళీ రీఇన్వెస్ట్‌మెంట్ కింద 130 అలా ఆ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకే. డబుల్ ఎంట్రీ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కొన్ని షేర్లు తీసుకోండి. మళ్ళీ డౌన్ అయినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇది టార్గెట్ ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉంటుందంటే ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ గ్యాప్‌లో తీసుకుంటే 200-230 దాకా ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో ఎంతుండే? ఇప్పుడు ఎందుకు 168 రావడానికి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ అయినాయి? 90-100 రూపీస్ అలా ఉండేదది. 168 ఇప్పుడు 170 దాకా వచ్చింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ కూడా న్యూ ప్రొడక్ట్స్, న్యూ అగ్రెసివ్‌గా వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ యొక్క ఈవీ సెగ్మెంట్ ఈ ట్రక్స్‌లో కూడా వస్తున్నాయి. అలాగే ట్రక్స్‌లో ఏసీ కూడా ఇద్దామనే హ్మ్. ప్రపోజల్ ఉంది. సో, ఇప్పుడు న్యూగా అదివరకున్న లారీలు గానీ, ఇవాల్టి లారీ సెగ్మెంట్‌లో చాలా తేడా వస్తున్నాయి. సో, అండ్ కొత్త ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేస్తున్నారు చేస్తున్నారు. అశోక్ లేలాండ్. ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఈవెన్ న్యూ మార్కెట్స్, న్యూ కంట్రీస్ కూడా ఎక్స్‌పోర్ట్స్ అవుతున్నాయి. సో, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వీళ్ళు అగ్రెసివ్‌గా ప్రొడక్షన్ ప్లస్ మార్కెటింగ్ చూస్తున్నారు. కాబట్టి ఇది కొంచెం మంచి నెక్స్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు రీఇన్వెస్ట్‌మెంట్ అన్నారు కదా! ఇప్పుడు 168 ఉంది. మళ్ళీ 130 మళ్ళీ హ్మ్. రీఎంట్రీ అని. హ్మ్. అంటే చాలా మందికి స్ట్రాటజీ క్లారిటీగా తెలీదు. ఒకసారి క్లారిటీగా చెప్తారా? చెప్తాను. ఇప్పుడు మనం ట్రేడింగ్ అనుకోండి, మనకి టార్గెట్, స్టాప్ లాస్ అని ఉంటాయి. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏంటంటే మనము ఒక ఇప్పుడు ఆల్మోస్ట్ హై లెవెల్‌లో వచ్చింది కాబట్టి మార్కెట్స్. ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్ ఉన్నాయి. కొంచెం కరెక్షన్స్ అయ్యే అవకాశాలున్నాయి. అవును. కాబట్టి మనం రీఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సొస్తుంది. అంటే జనరల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనేది లాస్‌లో ఎప్పుడు చేయకూడదు. కానీ ఇక్కడేంటంటే స్ట్రాటజికల్‌గా మనం ఇక్కడ వాల్యూ ఎటు మనకి ప్రెజెంట్ ఇప్పుడున్న రేటు కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. హ్మ్. కాబట్టి అక్కడ కూడా మళ్ళీ ఎంటర్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు. తీసుకోవాలి. హ్మ్. అందుకని ఎందుకంటే ఇప్పుడు ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ తక్కువ రేట్‌లో ఉన్నప్పుడు మనం కొనుక్కోవడం వల్ల రేపొద్దున పెరిగినప్పుడు అమ్ముతాం. అవును. హ్మ్. ప్రాఫిట్ రావాలంటే బయింగ్ రేట్ తక్కువ ఉండాలి. సెల్లింగ్ రేట్ ఎక్కువ ఉండాలి.
అప్పుడు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు నేను 130 వచ్చినప్పుడు ఈ వీడియో మనం చేయగలం, చేయొచ్చు, చేయలేం. అందుకని ముందే చెప్పేసాం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ వ్యూవర్స్ అందరూ కూడా ఒక ఐడియాలో ఉంటారు కాబట్టి చెప్పేటప్పుడే నేను డబుల్ ఎంట్రీ చెప్పాను అనుకోండి. ఇక మీకు పర్ఫెక్ట్గా మైండ్లో సిట్టింగ్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం 100 షేర్లు కొనాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక 50 షేర్స్ కొనుక్కోండి. ఆ తర్వాత 130 ఆ టైంలో 50 కొనుక్కోండి అలా. అండ్ అంటే ఇప్పుడు అన్నారు కదా 130 అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. సో ఎన్ని డేస్లో అయ్యే ఛాన్స్ ఉండదు? ఇది ఒక 1 మంత్ 2 మంత్స్ మధ్యలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఎలక్షన్స్ ముందులోపు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరికి వచ్చే డౌట్ ఏంటంటే సరే ఇప్పుడు 130 ఎట్లాగో అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఆ 100 షేర్లు 130 అయినప్పుడు కొనుక్కుంటే అయిపోతుంది, 168 ఉన్నప్పుడు ఎందుకు కొనుక్కోవాలి అంటే? అప్పుడు నేను కూడా అదే చెప్తా కదా, కానీ ఇప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ సర్టనిటీ లేదు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఇదేం ఫాల్లో లేదు, ఆల్రెడీ ఫాల్ అయి ఉంది. సో ఇక్కడ నుంచి రివర్సల్ ఉంది. ఏదైనా ఛాన్స్ ఉన్నా మళ్ళీ రీఎంట్రీ చేసుకోండి. దీని మీనింగ్ ఏంటంటే ఇంక టెన్షన్ పడద్దు. మార్కెట్ డౌన్ అయిందని టెన్షన్ అవ్వద్దు. ఓకే, మళ్ళీ ఇది ఇలాంటి కంపెనీస్లో వాల్యూ ఇన్వెస్టింగ్ లాగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే ఈ కంపెనీ డివిడెండ్స్ కూడా ఇస్తాయి కాబట్టి మీకు అది అడిషనల్గా బోనస్ అనమాట. కరెక్ట్. సో ఇది అశోక్ లేలాండ్. సో సెకండ్ కంపెనీ వచ్చి బయోకాన్. బయోకాన్ మనందరికీ తెలిసిందే, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, హైదరాబాద్కి బేస్డ్ కంపెనీ బయోకాన్. మనకి మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. సో అలాగే లాస్ట్ 20 years నుంచి కూడా అది మంచి టాప్ పెర్ఫార్మర్. అయితే ఈ కంపెనీ కూడా ప్రైస్లో పెద్ద మూమెంట్స్ రావట్లేదు. ఈవెన్ దివీస్ కానీ ఇవన్నీ కూడా 1000 నుంచి వాళ్ళ 4000 5000కి వెళ్ళింది, రెడ్డీస్ వెళ్ళింది. అలాంటి కంపెనీ స్ట్రాటజికల్గా మంచి స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. ఇది కూడా పొటెన్షియల్ బాగా ఉంది. సో ఇది కూడా వెళ్ళటానికి అప్ సైడ్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ మార్కెట్ వచ్చి 250 రేట్ ఉంది. దీని టార్గెట్ దీన్ని 400 450 దాకా అంతకుముందు వెళ్ళింది ఇది. ఓకే, అంత వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చింది 250కి వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ ప్రీవియస్ ఫార్చ్యూన్స్కి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. దీన్ని కూడా మళ్ళీ 200 180 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి. సో రీఎంట్రీ ఈ స్ట్రాటజీ తెలిసి మాత్రం ఫస్ట్ కింద పడుతుందని భయపడద్దు. లాంగ్ టర్మ్ అంటే కొంచెం టైం వరకు మనం తీసుకోండి. ఇది ఒక 1 year. ఇప్పుడు ఈ కంపెనీస్ ప్రైసెస్ తక్కువ కాబట్టి దీన్ని మీరు ఒక 6 months 1 year కింద మనం పెట్టుకోండి. మినిమం అలా పెట్టుకోవటం వల్ల మనకి మంచి వాల్యూ వర్త్ అవుతుంది. అంటే పర్సెంటేజ్ పరంగా ఎంత పర్సెంట్ అప్రిషియేషన్ ఉండొచ్చు? 15 to 20% ఈజీగా ఉంటుందండి. ఓకే. తర్వాత మూడో కంపెనీ వచ్చి సిఎస్బి బ్యాంక్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్. ఇది వచ్చి మనకి బ్యాంకింగ్లో ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ అంతా ఇప్పుడు బ్యాంకింగ్ మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగా రీసెంట్గా మంచి పర్ఫామ్ చేసాయి. అలాగే నెక్స్ట్ క్వార్టర్ నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే సేమ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 348 అలా ఉంది. దీన్ని కూడా ఇది కూడా అంతే 450 దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు రిట్రేస్మెంట్ అవుతుంది. సో ఇది కూడా మళ్ళీ 300 310 ఆ టైంలో మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోండి. సో టార్గెట్స్ వచ్చి 400 450 దాకా మినిమం వస్తాయి. ఇది సిఎస్పి బ్యాంక్. ఆ తర్వాత యాప్టస్ వాల్యూ ఫైనాన్సింగ్ ఇండియా లిమిటెడ్, యాప్టస్. ఇది వచ్చి కరెంట్ మార్కెట్ వచ్చి 311 312 దగ్గర ఉంది ఇప్పుడు. దీని టార్గెట్ కూడా ఇది 400 దాకా వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు డౌన్ అయ్యి మళ్ళీ రీట్రేస్మెంట్ అవుతుంది. ఇది కూడా 260 నుంచి 250 ఆ రేంజ్లో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ గ్రోత్ పరంగా ఎంత ఉంటుంది? ఇది కూడా అంతే, అట్లీస్ట్ నేను చెప్పేవన్నీ కూడా 15-20% మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకే. సో అంటే జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే మిడ్ క్యాప్కి చాలా బెటర్గా బెనిఫిట్ అవుతాయి. జనరల్గా లార్జ్ క్యాప్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో అంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఆ కంపెనీస్ మీద అంటే అరే ఇవి వెల్ నోన్ చాలా ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ కాబట్టి ఆన్ ది స్పాట్ డైరెక్ట్గా ఆలోచించకుండా పెట్టేస్తారు. అలాంటిది మిడ్ క్యాప్ కంపెనీస్ చూస్ చేసుకున్నప్పుడు ఏం ఆలోచించాలి? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు నేను చెప్పిన దీనిలో అసలు ఏంటంటే అసలు మనం ప్రొఫెషనల్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తాయంటే ఇప్పుడు మీ దగ్గర 1 lakh ఉంటే 30% మిడ్ క్యాప్లో పెడతారు, 70 లార్జ్ క్యాప్లో పెట్టాలి. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పే కంపెనీస్ అన్నీ కూడా 30% మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి, 70% కంప్లీట్గా మన లార్జ్ క్యాప్లో ఉండాలి. ఇప్పుడు అందులో వచ్చే ప్రాఫిట్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఓకే. సో మీరు ప్రాఫిట్స్ని దీనిలో యాడ్ చేసుకోండి. మీరు ఈ కంపెనీస్ మీరు పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఇవి ఒక 3 years 5 years స్పాన్లో తీసుకుంటే ఇవి కూడా లార్జ్ క్యాప్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ లార్జ్ క్యాప్ అంతా ఒకప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్.
ఇవాళ టైటాన్ మాట్లాడుతున్న జుంజున్వాలా గారు 20 రూపీస్ 30 రూపీస్ దగ్గర అప్పుడు కొన్నారు. కొనుక్కున్నాం, అప్పుడు ఎంత తెలియదు మనకి. కొనుక్కున్నారు, ఇవాళ 3000 అయింది. సో ఇవి కూడా అలా ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే వీటిని అంత ప్రాస్పెక్టివ్లో పెట్టుకొని మన అడిషనల్ ఇన్కమ్ పెట్టుకోండి, అంటే రిస్క్ ఫ్రీ ఇన్కమ్. అంతేగాని మీరు మన ఓన్ క్యాపిటల్ అంతా పెట్టేయకుండా ఒక 30% దీనిలో ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే మీరు ట్రేడ్ చేసిన కానీ లేకపోతే టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన అవన్నీ కూడా వీటిల్లో మనకి ప్రాఫిట్స్ని ఇన్వెస్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఒక దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ప్రాఫిట్స్ ఆ మిడ్ క్యాప్ తోటి ఇన్వెస్ట్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ 30% ఆఫ్ యువర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసుకోండి, మొత్తం కాకుండా 30%. లాస్ట్ 5th కంపెనీ ఏంటంటే హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్. ఈ కంపెనీ కూడా ఇది మంచి సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఉంది. ఇది 1400 దాకా వెళ్ళింది, ఇప్పుడు ప్రెసెంట్ 430 దగ్గర ఉంది. 1400 నుంచి 430కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ అక్కడ రివర్స్. అంటే ఇవి ఏమవుతాయంటే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తాయి. సో వీళ్ళకి అంటే ఈ వీటి న్యూస్ బేస్డ్ కానీ లేకపోతే అంటే మీరు సడన్ ప్రాజెక్ట్స్ లేకపోతే సడన్ ఫేక్ న్యూస్ కానీ వీటి వల్ల అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. అందుకే మనం లో రేట్లో పట్టుకున్నాం. ఇప్పుడు 1400లో మనం చెప్పలేదు, 400 దగ్గర చెప్తున్నాను నేను. సో కాబట్టి కొంత అమౌంట్ ఒక 20% 30% ఆఫ్ యువర్ ఫ్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది కూడా మళ్ళీ 350 ఆ రేంజ్లో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుని ప్లాన్ చేసుకోండి. దీని టార్గెట్ వచ్చి 600 నుంచి 700 దాకా వచ్చే అవకాశం ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే 20 to 30% ఈజీగా ఛాన్సెస్ ఉన్నాయి వితిన్ 6 months to 1 year. 1 yearలో. సో మనం చెప్పే జాగ్రత్తలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మిడ్ క్యాప్ కంపెనీస్ ఒక పక్క అసెట్, ఒక పక్క అవే డిజాస్టర్ కూడా చేస్తాయి. సో ఆలోచించి బాగా ఉంది అంత స్ట్రాంగ్గా ఏషియన్ పెయింట్ కొన్నట్టు చెప్పలేము. వీటికి చాలా తేడా ఉంది. అటు వెల్త్ క్రియేటర్ ప్లస్ వెల్త్ డిస్ట్రాయర్ కూడా ఇదే. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్పేటప్పుడు ఏంటంటే మీ ఫ్రీ అమౌంట్, రిస్క్ ఫ్రీ అమౌంట్ పెట్టుకోండి. సో ట్రేడ్ చేసిన ఏమైనా ట్రేడర్స్ ట్రేడ్ చేసిన అమౌంట్స్ ఏమైనా ఉంటే ఈ కంపెనీస్లో ప్రాఫిట్స్ అలా రీఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మీరు డైవర్సిఫై చేసుకుని రిస్క్ తగ్గించుకోండి. మీరు ఒకవేళ డౌన్ అయినా కంగారు పడకుండా మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. అండ్ వన్ మోర్ డౌట్ ఇందులో నాకు వచ్చింది ఏంటంటే లైక్ మోస్ట్లీ ఇప్పుడు మీరు సజెస్ట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఒక సర్టెన్ అమౌంట్ హైయెస్ట్ అమౌంట్ టచ్ చేసి దాని తర్వాత పీక్ డౌన్ వెళ్ళిపోయి మళ్ళీ వెళ్తున్నాయి, అంటే మళ్ళీ పైకి. సో ఈ గ్రాఫ్ అంతా ఏదైతే ఉందో కిందికి అప్ మళ్ళీ కిందికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ ఎలాంటి టైంలో మనం ఎంటర్ అవ్వాలి? అంటే లైక్ మీరు చెప్పారు కదా మళ్ళీ 230 వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయండి అని, అది ఎలా అనలైజ్ చేయాలి? ఎలా అనలైజ్ చేయాలంటే టెక్నికల్గా ఏంటంటే ప్రీవియస్ సపోర్ట్ చూసి చెప్తామండి. ఇప్పుడు యాక్చువల్గా ఇవి బేస్ అయ్యేది ఏంటంటే వాల్యుయేషన్స్ మీద బేస్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఇన్వెస్టర్స్ అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేసిన ఫండమెంటల్స్కి మళ్ళీ ఆ ప్రైస్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఎవ్రీ క్వార్టర్కి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళ పర్ఫార్మెన్స్ మనం ఎంత హైప్ చేసినా కానీ యాక్చువల్స్ వస్తుంటాయి కాబట్టి ప్రైస్ ఆ రేంజ్కి అడ్జస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎటు 3 months ఎవ్రీ 3 monthsకి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ ముందు ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవటం వల్ల ఏమవుతాయంటే కొంచెం కరెక్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ వాల్యుయేషన్స్ నార్మల్గా ఉండగానే మళ్ళీ ఎంటర్ అవుతుంది. సో అలా వాల్యుయేషన్స్ మళ్ళీ పెరుగుతాయి అన్నప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇదేంటంటే ఒక కంటిన్యూస్గా గ్రోత్ ఉంటూ ఉంటాయి, ప్లస్ సైక్లికల్గా ఉంటుంటాయి ఈ కంపెనీస్. వీటి ఆర్డర్ బుక్ కూడా కొంచెం అంత స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉండదు, అటు ఇటు ఉంటూ ఉంటాయి. బట్ దే ఆర్ స్ట్రగులింగ్ టు బికమ్ ఏ టాప్ పర్ఫార్మర్. మేనేజ్మెంట్ విజన్ కానీ ఇవి టాప్ 500 కంపెనీస్. మనం ఇప్పుడు దాదాపు 8,000 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి ఏది ఎన్ఎస్సిలో. సో వాటిల్లో మనం ఇవి చెప్పేది టాప్ 500, అంటే ఇండియాలో 500 కంపెనీస్లు ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఏం తక్కువ కాదు. దే ఆర్ రియల్లీ స్ట్రగులింగ్ టు బికమ్ ఏ టాప్ కంపెనీస్ లీడర్స్ ఇన్ దేర్ సెగ్మెంట్. కాబట్టి మనం అంత భయపడాల్సిన ఏం లేదు. మీరు ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్ ఆయన టైటాన్ 20 ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది. సో సమ్ డే కానీ కరెక్ట్ అనలైజ్ చేయాలి ఏ కంపెనీ అంత రీచ్ అవుతుంది, వాళ్ళ మేనేజ్మెంట్ విజన్ కానీ లేకపోతే ఆపర్చునిటీస్ కానీ వీళ్ళు కూడా అంత స్ట్రాంగ్ అవుతున్నారు. బట్ ఇప్పుడు మనం చూసిన అశోక్ లేలాండ్ అది ఎప్పటి నుంచో మొనోపల్లికి ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు వచ్చింది. ఇట్ ఈస్ గివింగ్ టఫ్ ఫైట్ టు రిమైనింగ్ కంపెనీస్. కాబట్టి ఇది పొటెన్షియాలిటీ వచ్చేస్తుంది. సో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
సో ఇవి టాప్ మిడ్ కంపెనీస్. అందుకే గబక్కిన ఏముందంటే స్ట్రాంగ్గా లార్జ్ క్యాప్ చెప్పినంత స్ట్రాంగ్గా అంత కాన్ఫిడెంట్ గా మిడ్ క్యాప్ ఇది అవుతుంది అని చెప్పలేం, కానీ అవుతుంది. ఎందుకంటే వీటిల్లో కూడా టాప్ 500 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి పెద్దగా వర్రీ అవ్వాల్సిందేం లేదు. కాకపోతే టైం హార్జన్ ఎక్కువ పెట్టుకోవాలి. తొందర పడకుండా కింద పడుతున్నప్పుడు భయపడకుండా టైం హార్జన్ ఎక్కువ పెట్టుకుంటే మనం సెట్ అవుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాం.